ఫ్రెండ్స్, అఖండ తాండవం టీజర్ చూశారా? అదిరిపోయింది. బాలయ్య గారైతే రుద్ర తాండవమే. అఖండ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాను మించి అఖండ తాండవం ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాలయ్య గారి గెటప్. బాలయ్య గారిని మొదటి భాగం అఖండ సినిమాలో చూసిన ఫీలింగ్ రాకుండా ఈ మూవీలో ఆయన గెటప్ను చాలా బాగా డిజైన్ చేశాడు బోయపాటి. బాలయ్య గారి గడ్డాన్ని మరింత స్టైలిష్గా పెంచేసి ఆయన జుట్టును కూడా చాలా పొడవుగానే చూపించే ప్రయత్నం చేశాడు. ఇక బాలయ్య గారి చేతిలో ఉన్న త్రిశూలాన్ని కూడా కాస్త డిఫరెంట్గానే డిజైన్ చేశాడు. ఎక్కడ కూడా బాలయ్య లుక్స్ విషయంలో మాత్రం మొదటి భాగంలో చూసిన ఫీలింగ్ అయితే రాకుండా బోయపాటి గారు బాగా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమాను ఎక్కువ భాగం హిమాలయాలలోనే చిత్రీకరించారు. దానికి సంబంధించిన సన్నివేశాలని ఈ టీజర్లో చూపించాడు డైరెక్టర్. విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదిరిపోయింది. ఈ టీజర్ చూస్తేనే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా బాలయ్య గారు తన శూలాన్ని మెడ చుట్టూ తిప్పుకుంటూ వచ్చే సీన్ అయితే మరో లెవెల్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ బోయపాటి గారు ఆయనను రాక్షసునిగా చూపించబోతున్నారని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ టీజర్లోనే ఆది పినిశెట్టిని కూడా చూపించాడు బోయపాటి. కానీ చాలామంది మాత్రం ఆది పినిశెట్టిని గుర్తించలేకపోయింటారు. ఓవరాల్గా టీజర్ అయితే అదిరిపోయింది. చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. ఇకపోతే ఈ మూవీని ప్రారంభించినప్పుడే దసరా కానుకగా 9వ నెల 25వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్ర బృందం. కానీ ఈ మూవీ వాయిదా పడుతుందని కాస్త ప్రచారమైతే జరిగింది. దీంతో పవన్ ఓజీ మూవీని ఆ తేదీకే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు బాలయ్య టీజర్ చూస్తే మాత్రం అదే తేదీకే అఖండ తాండవం దిగబోతోందని కన్ఫామ్ అయింది. దీన్ని బట్టి చూస్తే పవన్ బాలయ్య మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ పడబోతోంది. చూడాలి మరి ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుందో.